ఆరాధించి మహింపరిచి ఘనపరిచే వారంగా ఉంటాం. और वचन की ज्योति में हम अपने परमेश्वर को की उसकी आराधना और महिमा करने वाले हम बने. అందుకొరకై కీర్తనల గ్రంథము 2వ కీర్తన 11వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుంటాం. और भजन संहिता उसका दूसरा अध्याय हम सब मिलकर पढ़ेंगे. 11 वर्स 11. और भजन संहिता का 2 और उसका 11वां वचन. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుంటాం. भजन संहिता उसका 2 और उसका 11वां वचन हम सब मिलकर पढ़ेंगे. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. మరొక మారు చదువుకుందాం. फिर एक बार पढ़ेंगे. భయభక్తులు కలిగి उपासना करो, कांपते हुए मगन हो. గడగడ వణుకుచు సంతోషించుడి. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన మనం చేసుకుంటాం. परमेश्वर की सहायता के लिए छोटी सी प्रार्थना करेंगे. ప్రేమమయుడు అయిన మా దేవ, కృపామయుడ, దయామయుడ, పరిశుద్ధుడా, हमारे प्रेमी करुणामय अनुग्रहकारी प्रिय परमेश्वर, ఇంతవరకు కూడా పాటలు పాడడానికి మీరే సహాయం చేశారు తండ్రి. अब तक आप ही ने गीत गाने में हमारी सहायता किया है పాటల ద్వారా మీరే మహిమ పొందారని నమ్ముతూ ఉన్నాం. और ये विश्वास करते हैं कि गीतों के द्वारा आपने महिमा पाई है. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొని చుండగా इस समय आपके वचन पर जब हम ध्यान देते हैं ఈ కృపను మాకు తోడుగా ఉంచవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. और आपकी अनुग्रह आप हमारे साथ रखें, ये विनती करते हैं. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, कितने ही विश्वास योग्य आप परमेश्वर हैं కృప కలిగినటువంటి దేవుడవు, और कृपामय परमेश्वर हैं. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడవు. कितना ही प्रेम करने वाले आप परमेश्वर हैं. నీ ప్రేమను బట్టి నీ వాక్యమును మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. आपके प्रेम के कारण ही आपकी अनुग्रह आप दीजिए, ये प्रार्थना करते हैं. నీ దాసుడిని ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. अपने दास को बड़े प्रेम से आप स्मरण करें. నీ దాసుడు వ్యర్థుడు, ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడు తండ్రి. आपके दास हम व्यर्थ हैं, किसी प्रकार की योग्यता नहीं रखता. నీ వాక్యాన్ని ప్రకటించడానికి శక్తి చాలినటువంటి వాడు కాదు తండ్రి. और आपके वचन की को प्रकाशित करने की शक्ति हमारे में नहीं है परमेश्वर. కృపతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ ఉన్నాం. इसलिए बड़े अनुग्रह से आप हमें विस्मरण करें, ये विनती करते हैं. నీ శిలువ చాటును మరుగు చేసుకుని और आपके कलवरी क्रूस पर నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి और पवित्र आत्मा की शक्ति को देते हुए నీ జీవము కలిగిన మాటలను మాకు వినిపించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. और आपके जीवित वचन को आप हमें दीजिए, ऐसी विनती करते हैं. నీ మాటలు విని హృదయంలో భద్రపరుచుకొని और आपकी बातें सुनकर उसे अपने हृदय में बांधते हुए నీ వాక్యపు వెలుగులో నిన్ను ఆరాధించి మహింపరిచేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. आपके वचन की उज्ज्वल में आपकी आराधना महिमा करने में आप हमें सहायता करें, ये विनती करते हैं. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే స్తోత్రములు నాయన. और आए हुए सभी जन के लिए आपको धन्यवाद देते हैं. ఇంకా రావాల్సి నీ ఏర్పాట్లో ఉన్నటువంటి బిడ్డలను నడిపించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. और जो भी अभी आ रहे हैं आप जब के उद्देश्य में हैं, आप उनके लिए भी हम विनती करते हैं. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ये वचन को जब हम ध्यान देते हैं కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ और कृपा से आप हमें ध्यान अपना स्मरण करिए, विनती करते हैं. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ सारा महिमा गौरव आदर आप ही को देते हुए మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. हमारे प्रभु यीशु मसीह उद्धारकर्ता के नाम ये प्रार्थना करते सुनिए और ग्रहण करें. आमीन. ఆమేన్. కీర్తనల గ్రంథము और भजन संहिता 2వ కీర్తన दूसरा अध्याय 11వ వచనాన్ని మనము గమనించినప్పుడు और 11वें वचन पे जब हम ध्यान देते हैं అక్కడ ఒక మాటను మనము గమనించగలం. और यहाँ पे एक अंश पे हम ध्यान देंगे. దావీదు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట. और दाऊद के द्वारा परमेश्वर जो हमें बता रहा है, ये अंश है. భయభక్తులు కలిగి डरते हुए యెహోవాను సేవించుడి. यहोवा की उपासना करें. ఇక్కడ మనము గమనించవలసిన అంశం ఏమిటంటే यहाँ पे ध्यान देने वाला अंश क्या है? యెహోవాను సేవించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. यहोवा की उपासना करो, उसकी सेवा करो, ऐसा परमेश्वर कह रहा है. సేవించండి అని చెప్తున్నాడు అంటే అది ఆజ్ఞ. सेवा उपासना करो, सेवा करने का अर्थ है, वो ऐसा कह रहा है, उसका अर्थ ये है कि वो हमारे लिए आज्ञा है. ఆజ్ఞ అంటే తప్పకుండా చేయవలసింది. आज्ञा कहने से निश्चय करना है. ప్రభువుని విశ్వసించినటువంటి మనమందరం కూడా ఆ రీతిగా ప్రభువుని మనము సేవించేటువంటి వారంగా ఉండాలి. और परमेश्वर हम जो विश्वास करते हैं इस रीति से उसकी सेवा करने वाले हमें बनना है. సేవించేటప్పుడు ఎలా సేవించాలి అంటే सेवा करते वक्त कैसे सेवा करना है, అక్కడ మనకి తెలియజేయబడినటువంటి మాట, वहाँ पे जो हमें बताई गई ये बात है,
భయభక్తులు కలిగి సేవించండి. डरते हुए उसकी उपासना सेवा करो। అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనము దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి. और परमेश्वर के पक्ष में उसका डर भय को रखते हुए परमेश्वर की सेवा करनी है। భయభక్తులు అని రాయబడుతూ వచ్చింది. और भय भक्त और डर भय के साथ करना लिखा गया है। భయము భక్తి और डर और ये जो भक्ति, ఇవి రెండు కూడా జంట పదాలుగా ఉన్నాయి. और ये जो है एक जुड़े हुए के नहीं है। ఎక్కడైతే దేవుని భయము ఉంటుందో जहाँ पे ఆ, जहाँ पे परमेश्वर का भय होता है, అక్కడ దేవుని పట్ల భక్తి కూడా ఉంటుంది. जहाँ पे परमेश्वर का भय होता है, वहाँ पर परमेश्वर के पक्ष में वो भक्ति भी होती है। అంటే మనం దేవునికి భయపడినట్లయితే यदि हम परमेश्वर को उससे डरते हैं तो దేవుని యందు భక్తిని కలిగి ఉండే వారంగా ఉంటాం. अर्थ है कि परमेश्वर की भक्ति को भी हम रखते हैं। ఎప్పుడైతే దేవుని యందు భక్తి కలిగిన వారంగా ఉంటామో और जब परमेश्वर की भक्ति हम हमें होती है దేవుణ్ణి సేవించేటువంటి వారంగా ఉంటాం. और परमेश्वर की सेवा करने उपासना करने वाले बन जाते हैं। ఈ సేవించటం అనేటువంటిది దేవుడు స్వయంగా తానే చెప్పినటువంటి మాట. ये सेवा के पक्ष में परमेश्वर ने स्वयं इस बात को कहा है। మనుషులు తామంతట తాము అనుకున్నది కాదు గాని और ये मनुष्य ने ही अपने लिए विचार नहीं किया, ऐसा नहीं है। దేవుడే స్వయంగా తెలియజేస్తూ వచ్చాడు. परमेश्वर ने स्वयं इसको हम बताया है। ఒక సందర్భాన్ని మనం గమనించినట్లయితే एक संदर्भ में इस विषय में हम ध्यान दे तो నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే निर्गमान के 3 अध्याय को देखें तो నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే निर्गमान 3 उसके पहले वचन से ही हम देखें तो మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. और मूसा अपने ससुर यित्रो नामक मिधान के याजक के भेड़ बकरियों को चराता था और वहां जंगल के पश्चिम में होरेब नामक परमेश्वर के पर्वत के पास ले गया। మోషే ఫరో రాజకుటుంబం నుంచి వెళ్ళిపోయిన తర్వాత और मूसा जब उसके जो जो परिवार के साथ जब उसने उसको छोड़ के जब चला गया తన మామ యొక్క మందను మేపుతూ ఉన్నాడు. और जब उसके जो ससुर है उसकी जो भेड़ बकरियों को चरा रहा था, ఆ మందను మేపుతూ ఉన్నప్పుడు ఒక పర్వతం దగ్గరికి ఆ మందను తోలుకుంటూ వచ్చాడు. और एक पर्वत के पास ऐसे जब भेड़ बकरियों को चरा तो वहां पे पहुंच गया। ఆ మంద ఇత్రో తన మామకు చెందినటువంటిది. और ये जो पर्वत है ये हित्रो उसके जो ससुर है उसके 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 उसका है। ఆ వచ్చినటువంటి పర్వతం ఏమన్నా దేవునికి సంబంధించినది. और ऐसा ये ऊंचा जो पर्वत है ये परमेश्वर के संबंधित है। హోరేబు అని దాని యొక్క పేరు. होरेब उस पर्वत का नाम है। హోరేబు పర్వతం దగ్గరికి మోషే వచ్చినప్పుడు और होरेब इस पर्वत के समीप नजदीक जब मूसा आया, అక్కడ జరిగినటువంటి విషయం అంతా మనకి తెలిసినటువంటిదే. और यहाँ पे क्या घटना घटी है ये सब हमें पता है। రెండవ వచనాన్ని మనం చూస్తే दूसरे वचन में देखेंगे तो ఒక పొదము నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. और वहाँ पे हम देखते हैं कि जो झाड़ी के बीच आग की लौ में उसने एक परमेश्वर के दूत को देखा। అక్కడ ఒక పొద ఉన్నది. और वहाँ पे एक आग है। ఆ పొద మధ్యలో దేవుని దూత మోషేకి ప్రత్యక్షమవుతూ వచ్చింది. और उस एक कटीली झाड़ी के बीच आग में वो परमेश्वर का दूत वहाँ पर है। దూత ప్రత్యక్షమైనప్పుడు గమనించినట్లయితే दूत जब वहाँ पे था, जब इस बात पर जरा ध्यान दे तो అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండేను కానీ పొద కాలిపోలేదు. और वहाँ पे हम देखते हैं कि वहाँ पे झाड़ी के बीच में आग तो जल रही है, అతడు लेकिन वो आग तो जल रही है लेकिन वो भस्म नहीं हो रही। అతడు చూస్తూ ఉన్నాడు, वो देख रहा है పొద మండుచూ ఉన్నది आग जल रही है కానీ అది కాలిపోలేదు. लेकिन वो भस्म नहीं हो रही। ఏదైనా ఒక వస్తువును మనం మండించినట్లయితే यदि किसी वस्तु को यदि आग लगाते हैं तो మండి आग जो है అది చివరికి బూడిద అయిపోతుంది. और बाद में वो जो राख वो बन जाता है, కానీ ఆ పొద అలా మండుతూనే ఉన్నది. लेकिन वो जो झाड़ी वो जल ही रही है ఏ మాత్రము బూడిద కావడం లేదు. और वो भस्म वो राख नहीं बन रही। అంటే అది కాలిపోవడం లేదు. अर्थ ये कि वो जल नहीं रहा। అక్కడ మంట అయితే ఉన్నది కానీ वहाँ पे आग तो है ఆ పొద మాత్రం కాలిపోవడం లేదు. लेकिन वो जल नहीं रहा। అప్పుడు మోషే అనుకుంటూ ఉన్నాడు, तब मूसा ऐसा विचार करता है, ఆ పొద ఎలా కాలిపోలేదు, ये నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. और उसने यहाँ देखा कि झाड़ी क्यों नहीं जल जाती, इसलिए मैं उसको जाके देखूंगा। ఇదేంటి ఈ పొద కాలిపోతుంది కానీ అది ఆ మండుతూ ఉన్నది కానీ అది కాలిపోలేదే. इसका क्या अर्थ है कि ये आग तो यहाँ पे लगी है लेकिन वो भस्म यहाँ जल नहीं रहा। ఇంతవరకు నేను ఇది చూడలేదే. ऐसा तो मैंने कभी नहीं देखा। వెళదాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం. देखो इसके पास जाके मैं जरा देखता हूँ అసలు ఈ వింత ఏంటో చూద్దాం. ये आग क्या है, देखते हैं। ఆ పొద మండుచూ ఉన్నది కానీ ఎందుకు కాలిపోలేదో దగ్గరగా వెళ్ళి చూద్దాం. और ये आग तो जल रही है लेकिन आग तो लगी है लेकिन ये क्यों जल नहीं रही या भस्म नहीं करी, जो नजदीक से देखता हूँ।
అలా అనుకొని పొద దగ్గరకు మోషే వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ऐसा समझ सोचकर उस आग के पास वो चला गया है। 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే और 5वें वचन पे ध्यान देता चार। हूँ, 4 को ध्यान देता हूँ। దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. और यहोवा ने देखा कि मूसा देखने को मुड़ा चला आता है। దేవుడు చూస్తూ ఉన్నాడు, परमेश्वर देख रहा है, మోషే వస్తూ ఉన్నాడు. मूसा पास आ रहा है ఆ పొద దగ్గరికి మోషే రావడాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. और वो मूसा परमेश्वर के आग के पास आ रहा है, ये परमेश्वर देख रहा है। దేవుడు ఆ పొద నడుమ నుండి और परमेश्वर ने झाड़ी के बीच से, ఎప్పుడైతే మోషే వస్తూ ఉన్నాడో और जब वो पास आ रहा था, దేవుడు ఆ పొద నడుమ నుండి మాట్లాడుతూ ఉన్నాడు. और परमेश्वर जैसे वो मूसा पास झाड़ी से उससे बात कर रहा है। మోషే మోషే అని అతన్ని పిలుస్తూ వచ్చాడు. हे मूसा करके उसे पुकारा है। మోషే అని పిలుస్తూ వచ్చినప్పుడు और मूसा को जब पुकारा, అందుకతడు वहां पर చిత్తము ప్రభువా అనెను. क्या आज्ञा है परमेश्वर, ये उसने कहा। దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే ఏమంటున్నాడు అంటే చిత్తము ప్రభువా అంటున్నాడు. और परमेश्वर ने जब मूसा को बुलाया तो मूसा उसका क्या उत्तर देता है, क्या आज्ञा है। ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడో जब परमेश्वर हमें बुलाता है, చిత్తము ప్రభువా అనేటువంటి వారంగా ఉండాలి. क्या आज्ञा है, ऐसा कहने वाला हमें बनना है। అంటే చిత్తము ప్రభువా అంటే ఏంటి అర్థం అంటే, और इसका आपका क्या आज्ञा है, उसका अर्थ क्या है। ప్రభువా నేనున్నాను, हे परमेश्वर मैं हूँ, నువ్వేం చెప్పాలనుకుంటావో చెప్పు, आप जो बात कहना चाहते हैं आप कह दीजिए, ఆ రీతిగా నేను చేస్తాను. इस रीति से मैं करूँगा। అంటే ప్రభువుకి మనము ఆ దాసులముగా ఆయన ఏది చెబితే అది చేసేటట్లుగా ఒప్పుకుంటున్నాము అని. इसका अर्थ है कि हम परमेश्वर के दास हैं और जो वो हमसे कहेगा वो करने वाले हम हैं। చిత్తము ప్రభువా అంటే అర్థం అది. क्या आज्ञा कहने का अर्थ यही है। దేవుడు చెబితే మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని. परमेश्वर जब हमसे कहता है उसे तैयार करने के लिए तैयार हम हैं। అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, तब परमेश्वर कहता है, 5వ వచనాన్ని మనం చూస్తే 5वें वचन को देखेंगे तो ఆయన ఏమంటున్నాడు అంటే దగ్గరకు రావద్దు అంటున్నాడు. उससे कहता है इधर पास मता। ఆ పొద దగ్గరికి మోషే వస్తూ ఉన్నాడు. और इस झाड़ी की झील आग के पास आ रहा है, అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే దగ్గరకు రావద్దు అంటున్నాడు. लेकिन परमेश्वर कह रहा है कि पास मता, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము అంటున్నాడు. और अपने पाँव से जूतियों को उतार दे। ఎందుకు విడవాలి? क्यों उतारना है। దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు చెప్పులు మనం ఎందుకు విడిచి రావాలి? परमेश्वर के पास जब आते हैं तो क्यों इस जूतों को निकालना है। ఇక్కడ కూడా మనం మందిరంలోకి వచ్చేటప్పుడు చెప్పులు ఆ స్టాండ్ లో పెట్టేసి వస్తూ ఉన్నాం. यहाँ भी जब हम इस आराधना में प्रवेश करते हैं अपने जूतियों को निकाल देते हैं। ఎందుకు విడవాలి? क्यों निकालना है। దేవుడు చెప్తున్నటువంటి మాట, परमेश्वर की ये बात कह रहा है, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. और जहाँ पर तू खड़ा है वो पवित्र भूमि है। ఎందుకని చెప్పులు విడవాలి అంటే, क्यों ये जूतियां निकालना है। దేవుడు ఉన్నటువంటి స్థలం అది, परमेश्वर वहाँ पे रहता है, वो स्थान वो है పరిశుద్ధమైనటువంటి స్థలము. और वो पवित्र स्थान है। అందుకని మన పాదముల నుంచి మన చెప్పులను విడవాలి. इसीलिए अपने पाँव से जूतियों को निकालना है। అదే విషయాన్ని దేవుడు మోషేకు తెలియజేస్తూ వచ్చాడు. इसी विषय में परमेश्वर मूसा को कह रहा है। ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతోటి, और भी आगे परमेश्वर से बात कर रहा है, నేను నీ తండ్రి దేవుడను, और मैं तेरे पिता का परमेश्वर అబ్రహాము हूँ, దేవుడను, अब्राहम का परमेश्वर, ఇస్సాకు దేవుడను, इसहाक का परमेश्वर, యాకోబు దేవుడను అని చెప్పగా, याकूब का परमेश्वर, ऐसा कहते हुए ఇప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. परमेश्वर मूसा से बात कर रहा है। దేవుణ్ణి మోషే గుర్తించినటువంటి వాడుగా ఉన్నాడు. अब परमेश्वर मूसा को स्मरण करता है, చిత్తము ప్రభువా అంటూ వచ్చాడు. और मूसा ने कहा कि क्या क्या आज्ञा है। అయితే ఇంకా దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. लेकिन तो भी परमेश्वर अपना परिचय दे रहा है। నేను నీ పితరుల దేవుడుని అని. कहता है कि मैं तेरे पिता का परमेश्वर हूँ, అబ్రహాము దేవుడను నేనే, अब्राहम का परमेश्वर मैं ही हूँ, ఇస్సాకు దేవుడను నేనే, इसहाक का परमेश्वर मैं ही हूँ, యాకోబు దేవుడను కూడా నేనే. याकूब का परमेश्वर भी मैं ही हूँ। ఇంకా ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, और आगे क्या कहता है, ఎప్పుడైతే ఈ మాటలు చెబుతూ వచ్చాడో, जब इस बात को कहा, నేను దేవుడను అని దేవుడు ఎప్పుడైతే తనతో మాట్లాడుతూ వచ్చాడో, मैं परमेश्वर हूँ, जब इस ऐसे परमेश्वर ने मूसा से बात किया, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. और मूसा ने अपना मुंह ढांप लिया और उसकी ओर न देख पाया। ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తూ వచ్చాడో, जब परमेश्वर को देखा, దేవుని మాటను వింటూ వచ్చాడో, परमेश्वर की बातों को सुना, తనలో ఒక భయం అనేటువంటిది ఏర్పడుతూ వచ్చింది. अच्छा उसके जीवन में एक भय, एक डर आ गया। ఆ భయం వల్ల అతడు తన ముఖాన్ని కప్పుకుంటూ వచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. और इस डर के कारण उसने अपने मुंह को ढांप लिया। దేవుని వైపు చూడడానికి కూడా భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. परमेश्वर की ओर देखने के लिए भी वो डर गया। దేవుడు ఎక్కడ ఉన్నాడు?
परमेश्वर कहाँ है? మండుచున్నటువంటి పొదలో ఉన్నాడు. और उस झाड़ी की वो आग में वो है, అక్కడి నుంచి మాట్లాడుతా ఉన్నాడు. वहां से बात कर रहा है, దాన్ని చూద్దామని వచ్చాడు. उसे देखने के लिए वो आया है। కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో लेकिन जब परमेश्वर उससे बात कर रहा था, దాన్ని చూడటానికి భయపడుతూ వచ్చాడు. उसको देखने के लिए वो डर गया। 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, और 7 वचन देखे तो, మరియు యెహోవా ఇట్లనెను. फिर यहोवा ने कहा, దేవుడు ఇంకా చెబుతా ఉన్నాడు. अभी भी परमेश्वर उससे कह रहा है, మోషేతోటి మాట్లాడుతూ ఉన్నాడు. मोशे से वो बात कर रहा है, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అంటున్నాడు. मैंने अपने प्रजा के लोग जो मिस्र में उनका दुख मैंने देखा है, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధను నేను చూశాను అంటున్నాడు. और मिस्र में मेरे लोगों के दुख को निश्चय मैंने देखा है कहता है। ఐగుప్తు అనేది పాపానికి సాదృశ్యంగా ఉంది. और मिस्र जो है वो पाप को दर्शन है, శాపానికి సాదృశ్యంగా ఉన్నది. शैतान को संबोधित है। ఆ బాధలు, ఆ శాపములు, ఆ కష్టములు అన్ని కూడా నేను చూశాను అంటున్నాడు. और उनकी पीड़ा, उनका जो कष्ट है, उनके पाप को मैं सब मैंने देखा है कहता है। అందులో ఆ శ్రమ పడుతున్నటువంటి ప్రజలు ఎవరు అంటే, और इसमें परिश्रम पीड़ा में रहने वाले वो प्रजा कौन है कहने से, ఇజ్రాయేలీలు. वो इजरायली प्रजा है। ఇజ్రాయేలీలు ఎవరు అంటే, इजरायली कौन है? నా ప్రజలు అంటున్నాడు దేవుడు. और उनको कहता है कि ये मेरी प्रजा है। నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని అంటున్నాడు. कहता है कि मैंने अपनी प्रजा के लोगों को जो मिस्र में है, उनके दुख को मैंने निश्चय देखा है कहता है। ఇజ్రాయేలీలంతా తన ప్రజలుగా దేవుడు భావిస్తూ వచ్చాడు. और इजरायलियों को अपनी प्रजा के नाई वो संबोधित कर रहा है। వారి బాధలు తన బాధలుగా దేవుడు భావిస్తూ వచ్చాడు. और उनकी पीड़ा, उनके परिश्रम, उनके कष्ट को मेरा परिश्रम, मेरा कष्ट वो संबोधित कर रहा है। ఇంకా అక్కడ రాయబడినటువంటి మాట, वहां पे और ये बात लिखा गया है, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని అంటున్నాడు. और कहता है और उनकी जो चिल्लाहट परिश्रम करने वालों के कारण होती है, उसको भी मैंने सुना है कहता है। ఐగుప్తీయులు వారిని పెడుతున్నటువంటి బాధను చూస్తూ వచ్చాడు. मिस्र के लोग उनके ऊपर जो पीड़ा परिश्रम लगा रहे थे, उसको मैंने देखा है कहता है। అమితమైనటువంటి పనులు వారి చేత చేయిస్తూ और ఉన్నారు. बहुत ही कठिन परिश्रम उससे करा रहे हैं, చాలా భారమైనటువంటి పనులు వాళ్ళ చేత और చేయిస్తూ बहुत ఉన్నారు. ही भारी काम उनसे करवाया जा रहा है। ఆ పనులను పెట్టి వారు పెట్టినటువంటి మొరను నేను విన్నాను అని చెప్తున్నాడు. और ऐसे परिश्रम भारी काम के करने के द्वारा उनकी चिल्लाहट को मैंने सुना है कहता है। ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నారు. सारी इजराइल प्रजा परमेश्वर को पुकार रही है। ఇక్కడ మేమెంతో కష్టపడుతూ ఉన్నాం, हम यहाँ कितना परिश्रम की पीड़ा हम सह रहे हैं, ఇక్కడ మేమెంతో బాధపడుతూ ఉన్నాం. और बहुत ही हमें पीड़ा है। ఈ కష్టాల నుంచి, ఈ బాధల నుంచి ప్రభువా మమ్మల్ని విడిపించమని వాళ్ళు దేవుణ్ణి వేడుకుంటా ఉన్నారు. और इस कष्ट से, इस पीड़ा परिश्रम से परमेश्वर हमें छुड़ा दे, वो पुकार रहे हैं। అవన్నీ నేను విని ఉన్నాను. ये सब मैंने सुना है कहता है। ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, और आगे क्या कहता है परमेश्वर, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటున్నాడు. और कहता है कि उनका दुख को मैं जानता हूँ कहता है। వారు చేస్తున్నటువంటి పనులను బట్టి, उनकी वो जो काम करे उनके कारण, వారు అనుభవిస్తున్నటువంటి బాధలను బట్టి, और वो जो जिस पीड़ा का अनुभव वो करे उसके कारण, వారు అనుభవిస్తున్నటువంటి కష్టాలను బట్టి, और वो जो परिश्रम जो अनुभव करे उसके कारण, వారు ఎంతగానో దుఃఖించేటువంటి వారుగా ఉంటూ और ఉన్నారు. कितने ही वो दुख में वो है, వారి దుఃఖమంతా కూడా నేను చూశాను అంటున్నాడు. और कहता है कि इन सारे दुख को मैं देख रहा हूँ। ఇంకా ఏమంటున్నాడంటే, और क्या कहता है, దేవుడు 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, और 8 में देखें तो, కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు, इसलिए अब मैं उतर आया हूँ कि उनको मिस्र के वन से छुड़ाऊं। కాబట్టి వాళ్ళ బాధను నేను విన్నాను కనుక और क्योंकि उसकी इनकी पीड़ा को मैंने सुना है करके, వారిని విడిపించుటకు నేను నిశ్చయించుకున్నాను. और उनको छुड़ाने के लिए मैं आया हूँ। ఆ దేశంలో నుండి, उस देश में से, అంటే ఐగుప్తు దేశంలో నుండి मिस्र के देश का से, విశాలమైన మంచి దేశమునకు, एक विशाल अच्छे देश में, విశాలమైనటువంటి మంచి దేశానికి వాళ్ళని నడిపిస్తాను నేను. और एक अच्छे बड़े विशाल देश में मैं उन्हें ले जाना चाहता हूँ। ఆ దేశంలో ఎవరున్నారు అంటే, उस देश में कौन है कहने से, కనానీయులు ఉన్నారు, कनानी लोग हैं, హిత్తీయులు ఉన్నారు, हित्ती है, అమోరీయులు ఉన్నారు, अमोरी है, పెరిజీయులు ఉన్నారు, परिजी है, హివీయులు ఉన్నారు, भी है, ఎబిసీయులు ఉన్నారు. यूबूसी है। వీళ్ళందరికీ నివాస స్థానముగా ఉంది ఆ దేశము. और ये सब का एक निवास स्थान है इन सब लोगों का, విశాలమైనటువంటి దేశముగా ఉన్నది. बड़ा देश उनके लिए है, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశముగా ఉన్నది. और दूध और मधु की धाराएं बहती ऐसा देश है। ఆ దేశమునకు వారిని నడిపించటానికే, ऐसे देश पे उनको लेके जाने के लिए, నీ ద్వారా వాళ్ళని నడిపించటానికే मेरे द्वारा उनको मैं ले चलना चाहता हूँ। నేను దిగి వచ్చి తిని అంటున్నాడు. और मैं उतर आया हूँ कहता है, దిగి వచ్చాడంట. और मैं नीचे से ऊपर से नीचे उतर आया हूँ। ఎక్కడి నుంచి వచ్చాడు? कहाँ से आया है?
దేవుడు ఎక్కడుంటాడు? परमेश्वर कहाँ रहता है? పరలోకంలో ఉంటాడు. और वो स्वर्ग में रहता है। పరలోకంలో ఉండి और उस प्रदेश में वो परलोक में रहते हुए ఇజ్రాయేలీల బాధలంతా కూడా విన్నాడు. इजराइल की सारी पीड़ा को उसने सुना ఇజ్రాయేలులను విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. और इजराइल को छुड़ाने के लिए उतर आया है। ఈ లోకంలో మనం ఉన్నప్పుడు इस संसार में हम जब होते हैं సాతాను ద్వారా మనము కూడా అనేక బాధలకు కష్టాలకు గురి అవుతూ ఉన్నప్పుడు और शैतान के कारण हम जब अनेक कष्ट और बाधाओं के मध्य में चले जाते हैं మనము పెట్టేటువంటి మొరను కూడా దేవుడు వినేవాడుగా ఉన్నాడు. और हम जिस चिल्लाहट पुकारते हैं परमेश्वर उसे भी सुनने वाला है। ఆ పాపము నుండి శాపము నుంచి మనల్ని విడిపించడానికి తన ప్రియమైనటువంటి కుమారుని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. और ऐसे पाप और श्राप से छुड़ाने के लिए अपने प्रिय पुत्र को उसने उतार दिया है। అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడు. इसलिए प्रभु यीशु मसीह उस स्वर्ग लोक से उतरकर नीचे आया है। యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయనకి యేసు అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు. और प्रभु यीशु मसीह जब वो जन्मा गया तो उसे प्रभु यीशु मसीह करके नाम दिया गया। ఎందుకు ఆయనకి యేసు అనేటువంటి పేరు పెట్టారు అంటే और यीशु क्यों उनका नाम रखा गया? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక. और ताकि अपनी प्रजा को उनके पापों से वो छुड़ा ले। మనము తన ప్రజలము, हम भी उसकी प्रजा हैं। మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు. हमें छुड़ाने के लिए वो आया है। ఆ దినాలలో उन दिनों में ఇజ్రాయేలీలు దేవుని ప్రజలుగా ఉంటూ వచ్చారు. इजरायली परमेश्वर की प्रजा की नहीं थे వారి బాధలు వారి కష్టాలు దేవుడు చూస్తూ వచ్చాడు. और उनके पीड़ा उनके परिश्रम को परमेश्वर ने देखा है వారిని విడిపించడానికి మోషేను ఎన్నుకున్నాడు. और उनको छुड़ाने के लिए मूसा को चुन लिया। ఇంకా మనం ఇక్కడ గమనించినట్లయితే और यह ध्यान दे तो 9వ వచనాన్ని 9 वचन में 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే 9 वचन में ध्यान देता हूँ। ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. और अब इजरायलियों की चिल्लाहट मुझे सुनाई पड़ी है। ఇజ్రాయేలీల మొర నిజముగా దేవుని యొద్దకు చేరిందంట. और इसमें सच में जो इजराइल की जो चिल्लाहट है पुकारे वो परमेश्वर को सुनाई गई है। మరి మనము కూడా ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. हम भी प्रार्थना करने वाले हैं, దేవుని సన్నిధిలో గడిపే వారంగా ఉన్నాం. परमेश्वर की उपस्थिति में समय बिताते हैं। మరి మన మొర దేవుని చేరుతుందా? क्या हमारी चिल्लाहट वो परमेश्वर के पास पहुंच रही है? కొర్నేలిని గురించి దేవుని దూత చెప్తున్నటువంటి మాటని మనం और చూసినట్లయితే कर्नल के लिए परमेश्वर का दूत जब उस बात को कह रहा है हम जब देखते हैं అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము प्रेरितों का काम 10 10 अध्याय 10వ అధ్యాయము प्रेरितों का काम 10 अध्याय అక్కడ మనము గమనించినట్లయితే यहाँ पे जब ध्यान देंगे तो 4వ వచనాన్ని మనం చూసినట్లయితే 10 का 4 वचन यदि पढ़े तो దూత ప్రత్యక్షమైనప్పుడు और जब वहां पे जब उसका అతడు आगमन దూత हुआ, వైపు తేరి చూచి और जब उसने वहां पे देखा భయపడి डर गया ప్రభువా ఏమని అడిగాను. और कहा हे प्रभु क्या है? కొర్నేలు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకప్పుడు 3 గంటల సమయంలో దేవుని దూత ప్రత్యక్షమవుతూ వచ్చింది. और जब कर्नेल जो है जब वो तीसरे पहर जब प्रार्थना कर रहा था तो परमेश्वर का दूत उसके सामने आया కొర్నేలి అని పిలవగానే కొర్నేలి భయపడుతూ వచ్చాడు. और कर्नेल का नाम जब पुकारा तो कर्नेल वहां पे वो डर गया है భయపడి ప్రభువా ఏంటి అని అడుగుతూ వచ్చాడు. और डर से वो क्या कहता है प्रभु क्या है? మోషే లాగానే ఏం చేయాలో తెలియజేయమని దేవుడిని వేడుకుంటూ ఉన్నాడు. और मूसा की नाई क्या करना है करके वहां पे उसने ऐसा कहा। అప్పుడు దూత అంటున్నటువంటి మాట మనం చూసినట్లయితే और जब दूत ने जिस बात को उसे ध्यान दे तो నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. तेरी प्रार्थनाएं और तेरे दान स्मरण के लिए परमेश्वर के सामने पहुंचे हैं। దేవుని సన్నిధికి చేరినాయి. परमेश्वर के सामने पहुंचे हैं। తన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి చేరినాయి. हमारी प्रार्थना सारी परमेश्वर के తన सामने ధర్మ पहुंची है కార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి చేరినాయి. और हमारे दान के सारे काम परमेश्वर के सामने पहुंचे हैं। ఇజ్రాయెల్ పెట్టినటువంటి మొర దేవుని సన్నిధికి చేరింది. इजराइल की जो पुकार है वो परमेश्वर के सामने पहुंची है। ఈ దినాన నువ్వు నేను పెట్టే మొర దేవుని సన్నిధికి చేరాలి. और आज और आप हम जो पुकारेंगे जो पुकार है वो परमेश्वर के सामने पहुंचनी దేవుడు चाहिए వినడానికి సిద్ధంగా ఉన్నాడు. क्योंकि परमेश्वर सुनने के लिए तैयार है। నిన్ను నన్ను విడిపించడానికి సిద్ధంగా वो ఉన్నాడు. आपको और मुझे छुड़ाने के लिए तैयार है। ఆ దినాన్ని ఇజ్రాయెల్ని విడిపించడానికి మోషేని ఎన్నుకుంటూ వచ్చాడు. और उस दिन उसको चलाने के लिए मूसा को उसने चुन लिया है। నిర్గమకాండం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే निर्गमान उसका 10 और 3 यदि देखें तो 3 का 10 देखें तो 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే కాగా రమ్ము और यहाँ आगे हम देखें तो इसलिए मैं तुझे నిన్ను ఫరో యొద్దకు పంపేదను. मैं तुझे फिरौन के पास भेजता हूँ। కాబట్టి మోషే నువ్వు నా దగ్గరికి రా. और इसलिए कि मूसा तू मेरे नजदीक आ। నా దగ్గరికి వస్తే నేను నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. तू यदि मेरे पास आएगा तो मैं तुझे फिरौन के पास भेजूंगा। ఫరో ఎవరు? फिरौन कौन है? ఐగుప్తీయుల రాజు.
और मिस्र का वो राजा है ఆ రాజే ఇజ్రాయేలుని చాలా బాధ పెడతా और ఉన్నాడు. वही राजा इजरायलियों को बहुत पीड़ा में डाल रहा है ఇజ్రాయేలు జనసంఖ్య విస్తరిస్తా ఉన్నది. और इजराइल की प्रजा वो संख्या में बढ़ रही है ఐగుప్తీయుల కంటే ఎక్కువ అవుతా ఉన్నారు. और उस मिस्र के लोगों से उनकी संख्या बढ़ गई है ఎక్కడ మనల్ని తొక్కేస్తారేమోనని कहाँ ये हमें दबा देंगे इसके कारण ఇజ్రాయేలీలు చాలా బాధ పెడుతూ ఉన్నాడు. और इजराइलियों को बहुत ही पीड़ा में डाल दिया వాళ్ళు దేవునికి మొరపెడుతూ వచ్చారు. अब वो परमेश्वर को पुकार रहे हैं దేవుడు ఆ మొర వింటూ వచ్చాడు. परमेश्वर ने उस पुकार को सुन लिया రా మోషే, हे मूसा तू आजा నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. मैं तुझे फिरौन के पास भेजूंगा ఎందుకంటే किस लिए ఇజ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరిన 10వ వచనంలో మనం చూస్తే ఇజ్రాయేలీల నా ప్రజలను और 10 वचन में देखे तो इजराइल जो मेरी प्रजा है నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని నేను. और उसे कहा कि तू मिस्र से उसे निकाल ले आ ఎందుకంటే నిన్ను నేను ఫరో దగ్గరికి పంపించేది क्यों मैं तुझे फिरौन के पास भेज रहा हूँ ఇజ్రాయేలీల అనేటువంటి నా ప్రజలను और इजराइल जो मेरी प्रजा है ఇక్కడ నుండి నువ్వే తోడుకొని పోవాలి. और यहाँ से उसे तुझे ही निकालना है ఎక్కడికి తోడుకొని పోవాలి? और कहाँ लेके निकाल के लेके పాలు जाना है తేనెలు ప్రవహించే ఆ విశాలమైనటువంటి దేశానికి తోడుకొని और పోవాలి. दूध और मधु जिसमें बहते हैं ऐसे बड़े देश में उनके लेकर जाना है అందుకు మోషే అంటున్నాడు इसलिए मूसा कह रहा है 11వ వచనం మే 11वें वचन में అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును और इसलिए परंतु मूसा ने परमेश्वर कहा मैं कौन हूँ जो फिरौन के पास जाऊं ఇజ్రాయేలీలను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును और जो इजराइल और मिस्र को वहां से निकाल ले आऊं నేను ఎంతటి వాడను అని దేవునితో అనగా और मैं कौन हूँ ऐसा कहते हुए ఫరో చక్రవర్తి और फिरो तो वो शूरवीर राजा है ఐగుప్తు ప్రాంతం అంతటిని పరిపాలించేటువంటి చక్రవర్తి. और मिस्र को सारा जो परिपालन करने वाला वो राजा చక్రవర్తి महाराजा దగ్గరికి है వెళ్ళడానికి నేనెంతటి వాడిని? और वो जो सम्राट महाराजा है उसको बुलाने उससे इनको लेके आने वाला मैं कौन हूँ ఇజ్రాయేలీలు అనేటువంటి నీ ప్రజలను విడిపించడానికి నేనెంతటి వాడిని? और इजराइल जो तेरी प्रजा उनको निकालने वाला मैं कौन हूँ అంటే దాదాపుగా పిల్లలు స్త్రీలు పురుషులు అందరూ కలిపి 15 లక్షలకు పైన ఉన్నారు. और लगभग जो स्त्री पुरुष और सारे परिवार के कम से कम 10 लाख के ऊपर होंगे 15 लाख के ऊपर होंगे అంతమంది ప్రజలను నడిపించడానికి నేనెంత మాత్రపు వాడిని? और इतने सारे लोगों को निकालने वाला मैं कौन हूँ అందుకని దేవుడు చెబుతూ ఉన్నాడు इसलिए परमेश्वर उससे कह रहा है 12వ వచనంలో और 12वें वचन में ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. और निश्चय मैं तेरे संग रहूंगा అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు और इसलिए परमेश्वर कह रहा है నేను నీకు తోడుగా ఉంటాను అని. मैं तेरे संग रहूंगा ఎప్పుడు దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. हमेशा परमेश्वर हमारे संग ही रहता है యేసుక్రీస్తు ప్రభువారు చివర్లో చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే प्रभु यीशु मसीह ने आखिरी में जो बातें कही थी उसमें ध्यान देते हैं మత్తయి సువార్త 28వ అధ్యాయము और मत्ते उसका 28 28 చివరి వచనం 20 और 20 उसका आखिरी वचन जो है ఆ చివరి వచనంలో మనం చూసినట్లయితే और मत्ते का 28 का आखिरी वचन भाग हम देखें तो నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటినన్నింటినీ గైకొన వల్లని వారికి బోధించడం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అనెను. और उन्हें सब बातें जो मैंने तुम्हें आज्ञा दी है मानना सिखाओ और देखो मैं जगत के अंत तक सदा तुम्हारे संग हूँ యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో కూడా దేవుడు ఉంటాడు. और जगत के अंत तक परमेश्वर के कहता है कि मैं तेरे संग रहूंगा ఆ రీతిగా దేవుడు మనకు వాగ్దానం చేస్తూ వచ్చాడు. इस रीति से परमेश्वर हमसे ये वाचा बांध रहा है మోషేకు కూడా అదే చెప్తూ వచ్చాడు దేవుడు. मूसा को भी यही परमेश्वर ने कहा है నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు. और तुझे डरने की जरूरत नहीं है రాజు దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి అని. और जब तू ये सोचता है कि मैं उस राजा के पास मैं कैसे जाऊं ఇంతమంది ఇజ్రాయేలీ ప్రజలను ఎలా నడిపించాలి అని और इतनी सारी संख्या में इजरायली प्रजा को मैं कैसे लेकर चलूं నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. तो तुझे डरने की जरूरत नहीं है నీకు తోడుగా నేనున్నాను. तेरे साथ मैं हूँ అక్కడ దేవుడు అంటున్న మాట నిశ్చయముగా అంటున్నాడు. और यहाँ पे परमेश्वर कहता है मैं सदा तेरे साथ हूँ నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, और निश्चय का अर्थ है मैं उस हमेशा के लिए ఖచ్చితంగా నేను నీకు తోడుగా ఉన్నాను. और हमेशा निश्चय में तेरे साथ हूँ ఇంకా ఏమంటూ ఉన్నాడు అంటే और आगे और क्या कहता है నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. और मैं जो तुझे भेज रहा हूँ ये तेरी आज्ञा है నువ్వు వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు నమ్మకపోతే, और यदि तू जाके यदि वो विश्वास ना करे तो నువ్వు వెళ్ళి దేవుడు నన్ను పంపించాడని చెబితే, जब तू कहे कि परमेश्वर ने मुझे भेजा है వాళ్ళు నమ్మకపోతే, यदि वो विश्वास ना करे तो ఇదిగో నేను ఒక సూచనను తెలియజేస్తున్నాను నీకు. देखो मैं तुझे एक सूचना दे रहा हूँ ఈ సూచనను బట్టి వాళ్ళు నిన్ను దేవుడే పంపాడని నమ్ముతారు. और जो चिन्ह मैं तुझे दूंगा इससे परमेश्वर ने तुझे भेजा है वो विश्वास करेंगे. ఏమిటి ఆ సూచన అంటే और ये चिन्ह क्या है
నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తరువాత और जब तू अपने जो लोगों को जो मिस्र के से जब तू निकल रहा आएगा నువ్వు ఆ ప్రజలందరినీ కూడా ఇజ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత और सारी इजरायली प्रजा को मिस्र से देश से जब तू निकाल ले आएगा, మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరు. तुम इस पर्वत के ऊपर तुम परमेश्वर की सेवा करोगे. మీరు तुम जो అంటే మోషేతో పాటు ఇజ్రాయేలీలందరూ కూడా अर्थ ये है कि मूसा के सारी इजराइल प्रजा ఏం చేయాలంట? क्या कहना करना है ఈ పర్వతము మీద, इस पर्वत पर. ఈ పర్వతం అంటే ఏ పర్వతం అక్కడ? और ये पर्वत तो कौन सा पर्वत है? మోషే ఏ పర్వతం దగ్గర అయితే నిలబడి ఉన్నాడు, मूसा जिस पर्वत के पास वो खड़ा है, దేవుని పర్వతము वो परमेश्वर का पर्वत హోరేబ్ అనేటువంటి పర్వతము, होरेब उस नाम का ఈ पर्वत. పర్వతము మీద इस पर्वत पर మీరు నన్ను సేవించదరు. तुम मेरी उपासना सेवा करोगे. మీరు నన్ను సేవించాలి. तुम्हें मेरी सेवा सेवा. करनी है. మీరు నన్ను సేవించిన దాన్ని బట్టి వాళ్ళు దేవుడే నిన్ను పంపించాడని నమ్ముతారు. और क्योंकि उसकी सेवा करने के लिए जब तू ऐसा कहेगा तब वो परमेश्वर पे विश्वास करेंगे. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు యెహోవాను సేవించాలి అని చెప్పి మోషే ద్వారా తెలియజేయబడుతూ వచ్చింది. और परमेश्वर की जो ये इजरायली जो प्रजा है कि वो परमेश्वर की सेवा करना है, ये मूसा के द्वारा उन्हें ये बताया गया. ఎక్కడ సేవించాలని తెలియజేయబడింది? कहाँ सेवा करना है, उसके लिए क्या कहा? దేవుని పర్వతమైనటువంటి హోరేబు మీద. और परमेश्वर का जो पर्वत होरेब के ऊपर నువ్వు వెళ్ళి ఫరోతోటి మాట్లాడిన తర్వాత तू जब जाएगा, जब फिरौन से जब बात करेगा, ఇజ్రాయేల్ ప్రజలను నడిపించుకొని इजराइल प्रजा को जब तू चलाएगा, ఐగుప్తుల నుంచి బయటికి వచ్చి मिस्र के देश से जब बाहर लेके आ ఇదిగో जाएगा, ఇక్కడికే రావాలి. देखो तुझे यहीं आना నేను है. నీతో ఎక్కడ మాట్లాడుతూ ఉన్నానో मैं तुझे जहाँ तुझसे बात कर रहा हूँ అక్కడికే తీసుకొని రావాలి వాళ్ళని. वहीं पे उनको लेके आना है. ఇక్కడికి వచ్చాక మీరేం చేయాలి అంటే और जब वो यहाँ पे आ जाएंगे तब क्या करना है? నన్ను సేవించాలి, मेरी सेवा करनी है, దేవుణ్ణి సేవించాలి. परमेश्वर की सेवा करनी है. దేవుడు ఆ రీతిగా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. परमेश्वर इससे ऐसी आज्ञा उसने दी है. దేవుణ్ణి సేవించడం అనేటువంటిది ఒక ఆజ్ఞ. परमेश्वर की सेवा करना ये एक आज्ञा है. ఆ ఆజ్ఞను పాటించడానికే ఈ దినాన నువ్వు నేను మనందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాం. और उसी आज्ञा का पालन करने के लिए आज के दिन आप और मैं यहाँ पर इकट्ठा हैं. దేవుడు ఉన్నటువంటి పరిశుద్ధ స్థలములో మనం ఉంటూ ఉన్నాం. और जहाँ पे परमेश्वर ऐसे पवित्र स्थान में हम हैं, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే इधर हमें क्या करना है? దేవుణ్ణి మనం సేవించే వారంగా ఉండాలి. और परमेश्वर की सेवा करने वाला बनना है. ఎలా సేవించాలి అంటే कैसे सेवा करना है? భయభక్తులతో సేవించాలి. और बड़े भय और भक्ति के साथ सेवा करना. ఇంకా ఎలా సేవించాలో, और कैसे सेवा करना है? దేవుణ్ణి ఎలా సేవించాలో परमेश्वर की कैसी सेवा करना है? కొన్ని అంశాలను మనం చూసుకుని और कुछ अंश को देखते हुए ఆరాధనలో ప్రవేశించే వారంగా ఉందాం. आराधना में प्रवेश करेंगे. మొట్టమొదటిగా మనం చూస్తే सबसे पहले ध्यान देखेंगे तो సామెతల గ్రంథము, और नीति वचन, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 8 नीति वचन को उसका 8 13వ వచనం 13. और 8 का 13. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే नीति वचन 8 और 13 वचन यदि ध्यान देंगे तो అక్కడ వ్రాయబడినటువంటి మాట, वहां पर एक बात लिखा गया है. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనమును అసహ్యించుకొనుటయే. यहोवा का भय मानना बुराई से बैर रखना है. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. घमंड, अहंकार और बुरी चाल और उससे मैं बैर रखता हूँ. దేవుణ్ణి మనం ఎలా సేవించాలి అంటే परमेश्वर की कैसी सेवा करना है? భయభక్తులు కలిగి సేవించాలి. और भय को रखते हुए सेवा करना है. మరి భయభక్తులు అంటే ఏంటి? और भय भक्ति का अर्थ क्या है? ఇక్కడ రాయబడినటువంటి మాట, यहाँ पर इस बात को लिखा गया, చెడుతనమును అసహ్యించుకొనుట. बुराई से बैर रखना. ఎప్పుడైతే మనం చెడుతనాన్ని అసహ్యించుకుంటామో, जब बुराई से जब हम बैर रखते हैं చెడ్డ పనులు మనం చేయకుండా ఉంటామో, और गलत काम को जब हम नहीं करते, చెడుతనాన్ని అసహ్యించుకున్నట్లే और गलत काम को बैर रखना ही उसका अर्थ है. అలాగాని మనం ఉన్నట్లయితే और ऐसी इससे हम रहते हैं तो దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లే. और उसका अर्थ है कि हम परमेश्वर के पक्ष में भय और भक्ति को ఇంకా रखते ఇదే हैं. సామెతల గ్రంథంలో మనం చూస్తే इसी नीति वचन में आगे पढ़ते हैं तो 3వ అధ్యాయము 3रा अध्याय 7వ వచనాన్ని 7 और उसका 7 देखेंगे तो 3వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే 3 और 7 वचन यदि देखें तो, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, अपनी दृष्टि में बुद्धिमान ना होना, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. यहोवा का भय मानना और बुराई से अलग रहना. చెడుతనం ఏం చేయాలంట? और बुराई से के लिए क्या करना है? మొదట మనం చూస్తూ వచ్చాం, అసహించుకునేలాగా ఉండాలి. सबसे पहले बुराई से बैर रखना है. చెడుతనాన్ని మనము అసహించుకునే వాళ్ళంగా ఉండాలి. और बुरे गलत कामों को हमें उससे पसंद नहीं करना.
ఆ చెడుతనాన్ని విడిచిపెట్టినట్లయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారమే. और यदि उस बुराई के काम को यदि हम उससे बैर रखेंगे तो हम परमेश्वर की भय भक्ति रखने वाले बनेंगे। ఇక్కడ రాయబడినటువంటి మాట यहाँ पर इस बात को लिखा गया है భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టమంటున్నాడు. और यहोवा का भय मानते हुए उस बुराई से अलग रहना है। దేవుని యందు భయము భక్తి ఉంటే और परमेश्वर के पक्ष में भय भक्ति रहती है तो చెడుతనాన్ని మనం విడిచిపెట్టే వారంగా ఉంటాం. और बुराई को छोड़ने वाले हम बन जाते हैं। ఇంకా సామెతల గ్రంథంలోనే మనం చూస్తే इसी नीति वचन में और देखते हैं तो 16వ అధ్యాయము और 16वां अध्याय 6వ వచనం చే और उसका 6 సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే और नीति वचन 16 उसका 6 वचन देखेंगे కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. और अधर्म का प्रायश्चित कृपा और सच्चाई से होता है और यहोवा का भय मानने के द्वारा मनुष्य बुराई करने से बच जाते हैं। ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వారంగా ఉంటామో और जब परमेश्वर के पक्ष में हम भय भक्ति रखने वाले बन जाते हैं చెడుతనము నుండి తొలగిపోయే వారంగా ఉంటాం. और इस बुराई से हम बच जाते हैं। ఎప్పుడైతే మనం చెడుతనం నుండి తొలగిపోయిన వారంగా ఉంటామో और जब हम बुराई से बच जाते हैं చెడుతనాన్ని మనం విడిచిపెట్టినటువంటి వారంగా ఉంటామో और इस बुराई को जब हम छोड़ देते हैं చెడుతనాన్ని మనం అసహించుకునేటువంటి వారంగా ఉంటామో और जब इस बुराई से जब हम बैर रखते हैं అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారమే. और तब हम परमेश्वर की भय भक्ति యోబును గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే యోబ్ के पक्ष में जो परमेश्वर गवाही देता है उसको देखेंगे तो మొదటి అధ్యాయము మొదటి వచనం और अय्यूब का पहला अध्याय అక్కడ మనం చూసినట్లయితే यहाँ पर ध्यान दे तो ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండేడు. అతడు యథార్థవంతుడు వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. और उस देश में अय्यूब नामक एक पुरुष था, वो खरा और सीधा था और परमेश्वर का भय मानता और बुराई से दूर रहता था। యోబు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. और యోబ్ जो है इस बुराई को छोड़ दिया हुआ वैसा व्यक्ति था। విసర్జించడం అంటే విడిచిపెట్టినటువంటి వాడు. और छोड़ देने का अर्थ है उसे अलग रहने का अर्थ है उसे छोड़ देना। ఎలా విడిచిపెట్టాడు? और कैसे उसे छोड़ दिया అక్కడే వ్రాయబడిన మాట वहीं पे लिखा गया बात है దేవుని యందు భయభక్తులు కలిగి. परमेश्वर का भय मानते हुए। మరి మనకి దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? क्या परमेश्वर का भय हमारे अंदर है? చెడుతనాన్ని మనం విడిచిపెట్టినటువంటి వారంగా क्या ఉన్నామా? बुराई को छोड़ने वाले हम हैं? ఎప్పుడైతే చెడుతనాన్ని మనం విడిచిపెడతామో जब इस बुराई को जब हम छोड़ देते हैं దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. परमेश्वर के पक्ष में भय भक्ति को रखते हैं। అయితే మానవులు అలా ఉన్నారా? మరి क्या मनुष्य इस रीति से है? ఆదికాండం మనం చూసినట్లయితే और उत्पत्ति की अध्याय को देखें तो 6వ అధ్యాయం చే और उसका 6 देखें तो 6వ అధ్యాయం 5వ వచనం 5 और 6 का 5 देखें तो నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల నివహాంతై ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. और यहोवा ने ये देखा कि मनुष्य की बुराई पृथ्वी पर बढ़ गई है। ఇప్పుడు మరి మనం ఎలా ఉన్నామో దేవుడు చూస్తా ఉన్నాడు. हम कैसे हैं? परमेश्वर हमें देख रहा है। దేవుడు చూస్తూ ఉన్నప్పుడు परमेश्वर जब देखता है నరుల చెడుతనము భూమి మీద గొప్పగా ఉన్నదంట. और देखता है कि मनुष्य की जो बुराई है वो पृथ्वी पर बहुत बड़ी है। నరులంటే మనమే. और मनुष्य कहने से हम ही लोग हैं। మన చెడుతనము భూమి మీద చాలా గొప్పగా ఉన్నదంట. और हमारी बुराई परमेश्वर के सामने बहुत बड़ी है जैसे మన హృదయం యొక్క ఆలోచనలు తలంపులన్నీ కూడా కేవలం చెడ్డవిగానే ఉంటాయట. और हमारे मन के विचार जो है, हमारे सोच विचार सब खराब बुराई है ऐसा लिखा है। దేవుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. परमेश्वर ये देख ही रहा है। చెడు తలంపులతో और सारे इस बुरे विचार से చెడు ఆలోచనలతో और बुरे मन के सोच से మానవుల యొక్క హృదయం నిండి ఉండి मनुष्य का जो हृदय पूरा इस रीति से भरा है। చెడుతనాన్ని జరిగిస్తూ ఉన్నందువలన और इस बुराई को जब वो कर रहा है उसके ఆ कारण చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉన్నదంట. और ये बुराई परमेश्वर के सामने उसकी दृष्टि में बहुत बड़ी है ऐसा लिखा है। అపొస్తల కార్యములు మనం చూసినట్లయితే प्रेरितों का काम यदि देखें 8వ అధ్యాయం 8 उसका 8 अध्याय 8వ అధ్యాయం మనకు తెలుసు గారడి సీమోనును గురించి. और हमें सीमोन उसके विषय में हमें पता है। ఆ సీమోను వచ్చి పరిశుద్ధాత్మ వరాన్ని నాకు కూడా ఇవ్వండి, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తానని చెప్పి అన్నప్పుడు और सीमोन जब कहता है कि जब मेरे को भी इस पवित्र आत्मा का दान मुझे दे दो, तब जब वो कहता ऐसा कहता है అప్పుడు పేతురు యోహాను చెప్తా ఉన్నటువంటి మాటను మనం చూస్తే और पत्रस और यूहन्ना जब इस बात को उससे कह रहे थे పేతురు చెప్తా ఉన్నాడు ముఖ్యంగా और विशेष करके जो पत्रस उससे कह रहा है 22వ వచనం और 22 उसका 22 वचन 22వ వచనంలో మనం చూస్తే और 22 वचन में देखे तो కాబట్టి నీ ఈ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనము. इसलिए अपनी बुराई से मन फिराकर प्रभु से प्रार्थना कर.
గారడి సీమోన్తోటి చెప్తా ఉన్నాడు, और सीमोन से ये कह रहे हैं, నీ చెడుతనము మానుకొనుము. और तेरे इस बुरे व्यवहार को तू छोड़ दे. ఎందుకు మానుకోవాలి? और क्यों उसे ये करना है? నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పగా ఉన్నది. क्योंकि मनुष्य की बुराई इस संसार पे बहुत बड़ी थी. గారడి సీమోన్ యొక్క చెడుతనం కూడా అలానే ఉన్నది. और इस यहाँ के जो सीमन उसकी परिस्थिति भी ऐसी ही थी. అందుకని చెడుతనం మానుకోవాలి. और इसलिए इस बुराई को छोड़ देना है. మారు మనసు పొందాలి. मन फिराव होना है. ప్రభువును వేడుకోవాలి. परमेश्वर से प्रार्थना करना है. అప్పుడు तब जो है, అక్కడ దేవుడు అంటే ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. और जब तब आपका जो हृदय और वो आप क्षमा पाओगे. నీ హృదయంలో చెడు తలంపులు ఉండవచ్చు. और यदि आपके हृदय में ये बुराई है तो, నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు ఉండవచ్చు. तुम्हारे हृदय में यदि बुराई विचार है तो, నువ్వు ఆ చెడుతనాన్ని మానుకోవాలి. और तुझे इस बुराई से तुझे छोड़ना होगा. మారు మనసు పొందాలి. मन फिराव करना होगा. దేవుణ్ణి వేడుకోవాలి. परमेश्वर से प्रार्थना करना होगा. ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడేమో. और कदाचित परमेश्वर आपको क्षमा कर दे. ఆ మాట పేతురు గారడి సీమోను తోటి చెబుతూ వచ్చాడు. और ये जो सीमोन है जो जादू टोना करने वाला, उससे कहा. దేవుడు మనకు కూడా అదే చెప్తా ఉన్నాడు. परमेश्वर हमसे भी ये कह रहा है. ఒకవేళ మనం కూడా చెడుతనంతో నిండి और ఉన్నామేమో, यदि इस बुराई से हम भी भरे हैं तो, మనం కూడా మారు మనసు పొందాలి. हम भी मन फिराव करना है. దేవుణ్ణి వేడుకునే వారంగా ఉండాలి. परमेश्वर को पुकारने वाले बनना है. దేవుడు ఎంతైనా క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు. और परमेश्वर कितना ही हमें माफ करने का वो मन वो रखता है. కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా క్షమించబడవచ్చు. और इसलिए हमारे सारे विचार भी वो क्षमा पा जाएंगे. దేవుడు తన హక్కును మనల్ని చేర్చుకొనవచ్చు. और परमेश्वर अपनी इच्छा में वो अपनी इच्छा में हमें रख लेगा. ఇర్మియా గ్రంథాన్ని మనం చూసినట్లయితే और यिर्मयाह की पुस्तक को यदि हम देखें, 4వ అధ్యాయము और 4 अध्याय 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, यिर्मयाह 4 उसका 14 देखेंगे तो, 4వ అధ్యాయము 14వ వచనం. 4 ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. और यिर्मयाह 4 और 14, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయముల నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. और हे यरूशलेम, अपने हृदय से बुराई को से धो दे. యెరూషలేం అంటే ఏంటి? यरूशलेम कहने का क्या अर्थ है? దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి స్థానం. और ये परमेश्वर का आराधनालय वो स्थान, దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా और ఉన్నటువంటిది. परमेश्वर की कलीसिया को वो संबोधित करने वाला स्थान. యెరూషలేం అంటే దేవుని సంఘమే, और यरूशलेम कहने से परमेश्वर की कलीसिया ही है, మనమే. हम ही हैं. దేవుడు ఏమంటున్నాడు? हमसे क्या कह रहा है? యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు అంటున్నాడు. और यदि तू अपने आप को बचाना है तो, ఒకవేళ మనం రక్షించబడాలి అంటే यदि हमें उद्धार पाना है तो ఏం చేయాలి? क्या करना होगा? నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునము. अपने हृदय से बुराई को धो दे. ఒకవేళ మన హృదయంలో చెడుతనం ఉన్నదేమో, यदि हमारे मन में ये बुराई है तो, ఆ చెడుతనాన్ని మనం కడిగి వేసుకోవాలి. और उस बुराई को हमें धोना है. కడిగి వేసుకుంటే इसे धो देंगे तो, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళమే, और परमेश्वर की भयभक्ति रखने वाले, భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించే వారమే. और ऐसे भयभक्ति रखकर परमेश्वर की सेवा करने वाले. ఇంకా అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే, यहाँ पे और इस बात को लिखा गया है, ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. कब तक व्यर्थ कल्पनाएं करते रहोगे. ఇక్కడ వరకు కూడా నీ హృదయంలో దుష్టాభిప్రాయాలు, చెడ్డ అభిప్రాయాలు ఉండవచ్చు. अभी तक आपके मन में ये बुरे सोच विचार होंगे. ఇంకా ఎన్నాళ్ళు ఉంచుకుంటావు? अब तक और कितना समय आप इसको रखोगे? ఇప్పుడైనా మారు మనసు పొందవా? अब तक क्या मन नहीं फिराओगे? ఇప్పుడైనా రక్షించబడవా? अब क्या उद्धार ना पाओगे? ఇప్పుడైనా దేవుణ్ణి వేడుకొనవా? अभी भी क्या परमेश्वर को नहीं पुकारोगे? దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవుణ్ణి సేవించవా? क्या परमेश्वर ने जो उद्धार दिया है उसके पक्ष में क्या उसकी सेवा नहीं करोगे? లూకాసు వార్తలో మనకు తెలిసినటువంటి సందర్భమే, लूका में लिखा गया एक संदर्भ है जो हमें पता है, 23వ అధ్యాయంలో और उसका 23. लूका उसका 23. ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభువారికి అటు ఇటు సిలువ వేయబడుతూ వచ్చారు. और जो चोर हैं, डाकू जो हैं, वो परमेश्वर के इर्द गिर्द जो हैं, वहां पे जब उन्हें क्रूस पे टंगाया गया, అందులో ఒక దొంగ దేవుణ్ణి దూషిస్తా వచ్చాడు. और उसमें से एक चोर जो है वो परमेश्वर को द्वेष कर रहा है, రెండవ దొంగ అతన్ని గద్దిస్తా వచ్చాడు. और दूसरा जो है उस चोर को वो धिक्कार रहा है. ఎందుకంటే మనము దొంగలము, దోషులము, మనకి శిక్ష న్యాయమే. कहता है कि हम तो चोर डाकू है, ये जो शिक्षा दंड है वो उसका न्याय हमारे लिए सही है. కానీ ఆయన ఎటువంటి ఆ చెడుతనము గాని పాపము గాని చేయలేదు. लेकिन इन्होंने तो कोई भी गलत काम और पाप नहीं किया. 23వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూస్తే 40 23 के 40 यदि देखें, 40వ వచనంలో, అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అంటున్నాడు.
और इसीलिए कहता हम तो न्यायानुसार दंड पा रहे हैं क्योंकि हम अपने कामों को ठीक फल पा रहे हैं, पर इसने कोई अनुचित काम नहीं किया। क्या तू परमेश्वर से डरता नहीं? దేవునికి భయపడవా నువ్వు? क्या परमेश्वर से तू डरता नहीं है? ఎందుకు దేవునికి భయపడాలి? क्यों नहीं तू परमेश्वर से నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక। क्योंकि तू भी इसी दंड का योग्य है। యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడ్డాడు, प्रभु यीशु मसीह क्रूस पे चढ़ा दिया गया, నీవు కూడా సిలువలోనే ఉన్నావు, आप भी उस क्रूस पर हो, నేను కూడా సిలువలోనే ఉన్నాను। मैं भी उस क्रूस पर हूँ। మనకైతే ఇది న్యాయమే। हमारे लिए तो ये न्याय है। ఆయన ఏం చేశాడు? लेकिन उस यीशु मसीह ने क्या ఆయన ఏ किया? పాపం చేయలేదే, उसने तो कोई पाप नहीं किया, ఆయనలో ఎటువంటి చెడుతనం లేదే। उसमें तो कोई बुरा नहीं है। దేవుడు తానే స్వయంగా అంటూ వచ్చాడు, परमेश्वर ने स्वयं कहा है, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు అని। और कौन है जो मेरे अंदर पाप दिखा सकता है? యేసుక్రీస్తు ప్రభు పాపం లేనటువంటి వాడు। प्रभु यीशु मसीह पाप रहित वो व्यक्ति है। 41వ వచనం నుంచి మనం చూసినట్లయితే और 41 में से आगे हम देखें तो మనకైతే ఇది న్యాయమే, हमारे तो न्यायानुसार दंड है, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము గాని अपने कामों का तो हम ठीक फल पा रहे हैं, लेकिन ఆయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి इसने कोई अनुचित काम नहीं किया, ఆయనను చూచి और इसके कारण యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను। और उससे कहा कि हे यीशु, जब तू अपने राज्य में आए तो तू मेरी सुधि लेना। ఇక్కడ రెండవ దొంగలు వచ్చినటువంటి పరివర్తనని మనం గమనించాలి। और यहाँ पे दूसरा जो चोर है उसकी प्रवृत्ति को हम देखते हैं, ఆయన్ని దేవుడిగా గుర్తించి और उसको परमेश्वर ये जानते हुए నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు। और तेरे राज्य में जब तू आए मुझे स्मरण कर कहता है। అంటే తన చెడుతనాన్ని తాను ఒప్పుకున్నటువంటి వాడిగా ఉన్నాడు, अर्थ यही है कि अपनी बुराई को उसने एक स्वीकार लिया है, విడిచిపెట్టినటువంటి వాడిగా ఉన్నాడు, उसे छोड़ने वाला बन गया है, దేవుణ్ణి వేడుకున్నటువంటి వాడిగా और ఉన్నాడు। परमेश्वर को पुकारने वाला बन गया है। అందుకే దేవుడు ఏమన్నాడు అంటే इसलिए परमेश्वर उससे क्या कहता है, నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు। और आज से तू मेरे साथ स्वर्गलोक में रहेगा। కాబట్టి మన స్థితిని మనము ప్రభువు దగ్గర గుర్తించి ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి। इसलिए हम भी अपनी स्थिति के अनुसार परमेश्वर के सामने स्वीकारते हुए से उसके सामने पुकारना है। రెండవ విధంగా అదే చేస్తూ వచ్చాడు। दूसरा यही करता आ गया, మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు। कहता है कि ये मेरे लिए तो न्याय है, हमारे लिए तो न्याय है, మనం దొంగలు కాబట్టి ఇది మనకు తగినటువంటిదే అంటున్నాడు। हम तो चोर है इसलिए ये हमारे लिए न्याय है। తన స్థితిని తాను ఒప్పుకుంటూ ఉన్నాడు। अपनी स्थिति को स्वीकारता है। ఆ రీతిగా మనము కూడా ఒప్పుకునేటువంటి వారంగా ఉండాలి। इस रीति से हम भी ऐसे स्वीकारने वाले हमें बनना है। చెడుతనంతో నిండి ఉన్నటువంటి మన హృదయంలో और बुराई से भरे हुए अपने हृदय में हम जो लोग हैं, దేవుని భయము రావాలి అంటే परमेश्वर का भय अगर ये हमारे अंदर आना है तो దాన్ని విడిచిపెట్టాలి, उसे छोड़ना होगा, మారు మనసు పొందాలి, मन फिराव होना होगा, దేవుణ్ణి వేడుకోవాలి, परमेश्वर को पुकारना होगा, దేవుడు క్షమిస్తాడు, परमेश्वर क्षमा करेगा, చెడుతనం మన నుంచి పోతుంది, और बुराई हमसे चली जाएगी। చెడుతనాన్ని కడిగి వేసుకున్న వారు పంపుతాం। और परमेश्वर के और इस बुराई से जब हम धो लेंगे, చెడుతనాన్ని కడిగి వేసిన తర్వాత ఏం చేయాలి అంటే और जब परमेश्वर इस बुराई से हमें धो लेंगे, उसके कारण उसके बाद क्या होगा, భయభక్తులు కలిగి भय भक्ति को रखते हुए దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి। और परमेश्वर की सेवा करने वाले बनना होगा। దేవుడు మనల్ని రక్షించుకున్నప్పుడు परमेश्वर ने जब हमें उद्धार दिया, ఈ పని మనం చేయాలి। इस काम को हमें करना है। మోషేకి అదే చెప్తా వచ్చాడు मूसा దేవుడు। को यही परमेश्वर कह रहा था। వాళ్ళని నువ్వు విడిపించిన తర్వాత उनको छुड़ाने के बाद ఇక్కడికి వచ్చి इधर आकर మీరు నన్ను సేవించాలి అంటున్నాడు। और तुम्हें मेरी सेवा करनी होगी। ప్రభు మనల్ని రక్షించిన తర్వాత परमेश्वर ने उद्धार देने के बाद మనము కూడా దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి। और हम भी परमेश्वर की सेवा करने वाले बनना है। ఎలా సేవించాలి అంటే कैसे सेवा करना है कहने से, భయభక్తులతో సేవించాలి అన్నాడు, और भय भक्ति के साथ सेवा करना कहा, గడగడ వణుకుచూ సంతోషించాలి और అన్నాడు। डर भय को कांपते हुए उसे सेवा करने का। ఎప్పుడైతే మనం దేవుణ్ణి సేవించే వారంగా ఉంటామో और जब ऐसे सेवा करने वाले हम बन जाते हैं, మనలో సంతోషం అనేటువంటిది వస్తుంది। हमारे अंदर वो आनंद आ जाता है, ఎందుకంటే ఇంకా మనలో చెడుతనం లేదు కదా, क्योंकि अब हमारे अंदर कोई बुराई नहीं है ना, ఇంకా సంతోషమే अब ఉంటుందన్నమాట। आनंद ही रहेगा। దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు परमेश्वर की उपस्थिति में रहते जब हैं, గడగడ వణికేటువంటి వారంగా ఉండాలి। और जब कांपते हुए जब रहते हैं, దేవుని భయాన్ని మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి। और परमेश्वर के भय को हमें हमारे अंदर रखना होगा। ఎలాంటి భయము అంటే कैसा वो भय है, చిన్న ఉదాహరణ, एक छोटा उदाहरण है। ఓ దొంగ ఉన్నాడు, और एक चोर है, ఆ దొంగ ఒక పోలీసుని చూస్తా వచ్చాడు, और एक चोर ने जब एक पुलिस को देखा, ఆ రోడ్డును పోతా ఉన్నాడు, और उस रास्ते से जब जा रहा था, పోలీసు వస్తా ఉన్నాడు, पुलिस आ रहा है, పోలీసుని చూశాడు, पुलिस को देखा, పోలీసుకు తను ఎవరో తెలుసు, पुलिस कौन है उसे पता है, నేను దొంగనని తనకు తెలుసు, और वो मैं चोर हूं उसे पता है। కాబట్టి పోలీసుని చూడగానే దొంగ ఏం చేస్తాడు, पुलिस को देखकर चोर क्या करता है, భయపడతాడు। डर जाता है।
ఖచ్చితంగా భయపడతాడు. निश्चय डर जाता है। అమ్మో నన్ను చూసాడయ్యా ఈ పోలీస్ అని చెప్పి. और देखो देखो ये पुलिस ने तो मुझे देख लिया। అయితే దేవుని వలన భయం ఇటువంటిది కాదు. लेकिन परमेश्वर का भय ऐसा नहीं है। దొంగ పోలీసును చూసినప్పుడు వచ్చేటువంటి భయం కాదు. और जैसा चोर पुलिस को देख के डरते वो डर नहीं है। ఇదే దొంగని పోలీస్ పట్టుకొని తీసుకెళ్లి చెరసాల్లో వేశాడు. और यदि पुलिस ने इसी चोर को पकड़ के यदि उसको उस जेल में डाल दिया, చెరసాల్లో ఉన్నప్పుడు అదే పోలీస్ అటు వచ్చాడు. और जेल में जब डाला गया तो वही पुलिस आता है। చెరసాల్లో ఉన్నటువంటి దొంగ పోలీసును చూశాడు. और जो जेल में जो चोर है जब पुलिस को देखता है, ఇప్పుడు భయపడతాడా? अब वो उससे डरेगा? ఇప్పుడు భయపడ్డు. अब नहीं डरेगा। ఎందుకంటే వాడు శిక్ష లోపల ఉన్నాడు. क्योंकि उसके दंड के ఇంకా कारण పోలీసుకు భయపడాల్సిన అవసరం లేదు. क्योंकि वो दंड के कारण तो जेल में है। ఎంతమంది अब डरने పోలీసులు की వచ్చినా जरूरत కూడా नहीं ఇప్పుడు है। భయపడ్డు. अब कितना भी पुलिस है वो डरेगा नहीं। ఆ భయం ఇప్పుడు ఉండదు. अब वो डर अब नहीं रहेगा। ఈ స్థానంలో ఉన్నప్పుడు ఉండదు. इस स्थान पे जिस जेल में जब है तब नहीं रहेगा। దేవుని దగ్గర ఉన్నప్పుడు అటువంటి భయం ఉంటుంది మనకి. लेकिन जब परमेश्वर के पास अब जब नजदीक रहते हैं ऐसा डर हमें होता है। ఆయన మనల్ని విడిపించినటువంటి వాడు అని वो जब हमें छुड़ाने वाला है, ఆ భక్తితో కూడినటువంటి భయం అది. और उस भय को उस भय से रहने वाले हम बन जाते हैं। అలా మనం దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలి. और ऐसे रीति उसकी सेवा करने वाले हमें बनना है। చివరికి ఒక మాటను చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. आखिरी में बात देख पढ़कर आराधना में प्रवेश करेंगे। అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక और प्रेरित पौल ने फिलिप्पी को जो लिखी उसकी उस पत्रिका में 2వ అధ్యాయము और उसका दूसरा अध्याय 12వ వచనం. और दूसरा का फिलिप्पी का 2 और उसका 12। 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే फिलिप्पी 2 और 12 यदि देखें, దేవుడు అంటున్నటువంటి మాట, परमेश्वर इस बात को कह रहा है, కాగా నా ప్రియులారా, इसलिए हे मेरे प्रियों। మనమందరం కూడా దేవుని ప్రియమైనటువంటి బిడ్డలము కనుక ఆ రీతిగా దేవుడు సంబోధిస్తా ఉన్నాడు. और हम सभी लोग परमेश्वर के प्रिय हैं, इसलिए परमेश्वर हमें మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము जिस प्रकार तुम सदा से आज्ञा मानते आए हो, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక वैसे ही अब ना केवल मेरे साथ మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును और रहते हुए विशेष करके आप मेरे दूर रहने पर भी భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. डरते और कांपते हुए अपने उद्धार का कार्य पूरा करते जाओ। దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే భయం కాదు. और परमेश्वर की उपस्थिति में रहने के దేవుడు वक्त ही वो डर లేకపోయినా नहीं। కూడా, परमेश्वर जब ना रहे तब भी, బయటికి వెళ్ళినా కూడా, बाहर जाते हुए भी మందిరంలో దేవుడు ఉన్నాడు, परमेश्वर इस मंदिर में तो है, అక్కడే భయపడదాములే, यहीं में डरेंगे। బయటకు వచ్చినాక ఇంకా దేవుడు ఏంది, और बाहर आके और परमेश्वर क्या है, ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు और यहाँ पे डरने की जरूरत नहीं है। అనుకోకుండా ऐसा ना विचार करते हुए ఆ భయముతోను వణుకుతోను, और ऐसे डरते हुए कांपते हुए, ఎందుకు ఉండాలి ఆ భయము వణుకు? और ये डर और कांपते हुए क्यों रहना है? దేవుడు మోషేతో ఏం చెప్తూ వచ్చాడు? परमेश्वर मूसा से क्या कहता आया ఇదిగో है? నేను నీకు తోడై ఉన్నాను एक అంటున్నాడు. मैं तेरे संग रहूं करके कहा है। నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు కాదు, जब आज आप यहाँ पर इसलिए नहीं, బయటికి వెళ్ళినా కూడా నీతో పాటే ఉన్నాడు. और जब आप यहाँ से बाहर से तब भी वो आपके साथ है। కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు అని इसलिए परमेश्वर हमारे साथ है, इसलिए భయముతోను వణుకుతోను और डरते हुए और कांपते हुए, దేవుడిచ్చినటువంటి సొంత రక్షణను మనం కొనసాగించే వారంగా ఉండాలి. और परमेश्वर ने जो हमें उद्धार स्वयं का उद्धार दिया है उसे बचाते हुए रहना है। ఆ రక్షణను బట్టి और उस उद्धार के लिए దేవుణ్ణి మనము సేవించే వారంగా ఉండాలి. परमेश्वर की सेवा करने वाला हमें बनना है। గతంలో మనం చెప్పుకుంటా వచ్చాం, और पिछले दिनों में हम कहते आए, సేవించడం అన్నా, सेवा करने से పూజించడం అన్నా, और उसको पूजने करना, ఆరాధించడం అన్నా, आराधना करना, ఘనపరచడం అన్నా, उसको महिमा देना, మహిమపరచడం అన్నా, और उसको महिमा गौरव देना, ఇవన్నీ కూడా ఒకే విధమైనటువంటివి. ये सब एक ही विधि से దేవుడికి మనము చేయవలసినటువంటివి. और परमेश्वर को जो हमें जो करना है परमेश्वर के पक्ष में वो है। ఎలా చేయాలో దేవుడు మనకు తెలియజేస్తా వచ్చాడు. कैसे करना है परमेश्वर ने हमें बताया है। భయభక్తులతో చేయాలన్నాడు, डरते हुए कांपते हुए करना है, ఆత్మతో సత్యముతో చేయాలన్నాడు. आत्मा और सच्चाई से करना है। కాబట్టి ఆ రీతిగా इस रीति से కొద్దిసేపు మనం మన దేవుణ్ణి సేవించే వారంగా ఉందాం, और कुछ समय परमेश्वर की सेवा करने वाले हम बन जाएं, ఆరాధించే వారంగా ఉందాం. आराधना करने वाले बन जाएं।